ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, పట్టరాని సంతోషం కలిగించే శుభవార్తతో వచ్చానమ్మా. కాదని నీ సాయి తండ్రిని వెనక్కి పంపవద్దు. తప్పకుండా నేను చెప్పేది ఆలకించి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. వెంటనే నన్ను తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్స్లో శ్రద్ధ సబూరి అని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని తాకండి. బాబాగారు ఏమంటున్నారంటే, నీకోసమే ఈ గురువారం రోజున పట్టరాని సంతోషం కలిగించే శుభవార్తను తీసుకువచ్చాను. ఇప్పటి వరకు నీవు నా కోసం ఎలాంటి సంతోషం కలిగించేటటువంటి వార్తను నాకు అందివ్వలేదు తండ్రి. ఎప్పుడూ కూడా ఈ సమస్యలతోటి, కష్టాలతోటి విసిగిపోతూ, ఎప్పుడూ కూడా ప్రశాంతంగా లేకుండా, నా ఆధీనంలో లేకుండా, ఎప్పుడూ గందరగోళమైనటువంటి ఆలోచనలతోనే నిండిపోయి ఉంటుంది. మనసుకి కాస్తైనా ప్రశాంతంగా కలిగించేటటువంటి శుభవార్త ఉంటుందా? నా కోసం నీవు తీసుకొస్తావా తండ్రి అని అడుగుతూ ఉంటావు కదమ్మా. తండ్రి, నీకోసమే ఈరోజు పట్టరాని సంతోషం కలిగించే శుభవార్త తెలియచేయాలి అని వచ్చానమ్మా. నీ ముందుకు ఎలా రాబోతున్నానో నీకు తెలియదు. అది ఏ రూపంలోనైనా సరే, ఒక స్నేహితుడి రూపంలో కావచ్చు, ఒక స్నేహితురాలి రూపంలో కావచ్చు, ఒక శ్రేయాభిలాషి రూపంలో కావచ్చు, లేదంటే నీ కుటుంబ సభ్యులలో ఒకరిగా కావచ్చు. వారి ద్వారానే నీకు కావలసినటువంటి వార్తను తప్పకుండా తీసుకువస్తాను. ఆ సంతోషకరమైన వార్తను నువ్వు విన్న తర్వాత నీ మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుందమ్మా. అది మాత్రం నీకు హామీ ఇచ్చి చెబుతున్నాను తల్లి. ఇన్ని రోజులు నువ్వు కష్టాలతోటి, సమస్యలతోటి ఎంత కొట్టుమిట్టాడుతున్నావో అది చూడలేక నేను కూడా అంతే బాధపడుతున్నానమ్మా. అలా బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను చెప్పు తల్లి. నీ చిట్టి మనసుకు ఎంత గాయం అయ్యిందో, గాయం వల్ల నీ మనసు ఎంత బాధపడుతుందో, నీ మనసుకు అయినటువంటి చిట్టి గాయం గురించి నాకు తెలియదు అని అనుకుంటున్నావా తల్లి? బంగారు తల్లి, కష్టకాలం వచ్చింది అని ఇలా భయపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? కష్టాన్ని కనుమరుగయ్యే వరకు తరిమి తరిమి కొట్టాలి. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ముందడుగు వెయ్యాలి. కనుక నేను ఉన్నాను అని నువ్వు మనసారా నమ్మాలి. నన్ను నమ్మాలి అని ఎందుకు చెబుతున్నానో తెలుసా? నన్నే కాదు, నీ ఇష్టదైవం ఎవరైనా సరే మనసారా ఎప్పుడైతే నమ్మకాన్ని పెంచుకుంటావో, నువ్వు ఎంత ఆపదలో ఉన్నా సరే, ఎంత దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నా సరే, కనుక నువ్వు తలుచుకున్నటువంటి, నువ్వు నమ్మినటువంటి పరమాత్మను మనసారా వేడుకుంటే, పిలిస్తే ఆ స్వామి రెక్కలు కట్టుకుని మరీ వచ్చి నిన్ను రక్షిస్తాడు. అనుకోవచ్చు, బాబాకి నా మనసులో ఉన్న బాధ నేను చెబితేనే కానీ తెలియదేమో, బాబాకి నా సమస్యల గురించి ప్రతిరోజు ఆయన వద్ద వినవించుకుంటేనే కానీ వినడేమోనని. ఇలా మీరు ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా. నాకు నా బిడ్డల కళ్ళల్లో ఉన్న నీరు తెలుసు, మనసులో ఉన్న బాధ తెలుసు. కాబట్టే వారి వెంటే ఉండి
వారిని రక్షించుకునే బాధ్యత నేను తీసుకున్నాను. సమస్య మీదకి వచ్చినప్పుడు నువ్వు అధైర్యాన్ని చూపవద్దు. ధైర్యానికి నువ్వు ఏమాత్రమూ అవకాశం ఇవ్వవద్దు. ఆనందాన్ని చేజార్చుకోవద్దు. ఎప్పుడైతే నీ మనసులో అధైర్యానికి చోటు ఇస్తావో అప్పుడు నువ్వు పూర్తిగా నీ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటావు. నీ ప్రతిబింబం నువ్వు చూసేటటువంటి అద్దంపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది పూర్తిగా నీ ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుందమ్మా. నీ ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో నువ్వు నడుచుకునే విధానం కూడా అలాగే ఉంటుంది. సమస్యలు కష్టాలు ఎదురైనప్పుడు నువ్వు అక్కడితో ఆగిపోమని కాదు అర్థం. తరువాత నువ్వు వేయబోయేటటువంటి అడుగు అసలు ఎవరికీ కూడా అర్థం కాని విధంగా తిరుగులేనిదై ఉండాలి అని అర్థం. భగవంతుడు కొన్ని సమస్యలను మీ ముందుకు వచ్చేలా చేస్తాడు. వాటిలో మీరు మునిగిపోవాలి అని కాదు అర్థం. వాటి నుండి మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి అని ఆయన ఆకాంక్షిస్తాడు. ఏమీ తెలియని వయసులో నువ్వు ఎన్ని రకాలుగా బాధలను అనుభవించావో అన్నీ తెలిసిన వయసులో కూడా అన్ని రకాల బాధలను చవిచూశావు. అన్ని సమస్యలను ఎదుర్కొన్నావు. కష్టాలన్నీ కూడా ఒకేసారి మీద పడినా అంత కష్టాన్ని నువ్వు ఓర్పుగా భరించావు. నేను ఒప్పుకుంటాను తల్లి, నువ్వు ఎంత ఓర్పుగా నీ సమస్యలను భరించావు. అలాగే ప్రతి ఒక్కరితోనూ నీకు ఎన్ని సమస్యలు ఉన్నా చెప్పుకోకుండా అందరితోనూ నవ్వుతూ నీ ముఖంపై ఉన్నటువంటి చిరునవ్వుని మాత్రం ఏమాత్రమూ కూడా చెదరనివ్వకుండా నలుగురితోనూ సామాన్యంగానే ఉన్నావు తల్లి. అలాగే నీకున్నటువంటి కష్టం వలన ఇప్పటి వరకు కూడా ఎవరి ముందు చేచార్చే పరిస్థితి తెచ్చుకోలేదు. అలాగే ఒకటి గమనించావా తల్లి, నీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నా ఇప్పటి వరకు నువ్వు ఎవరి ముందు తల వంచుకునే పరిస్థితినైతే నీ బాబా తండ్రి నీకు కల్పించలేదు. అలాగే ఎవరి ముందు కూడా చేచాచి అడిగే పరిస్థితి నీ బాబా తండ్రి నీకు తీసుకురాలేదు. ఇవన్నీ తెలియని కొంతమంది నీచులు కానీ నిన్ను ఇబ్బంది పెట్టేవారు కానీ వారికి నీ గురించి నీ మంచి మనస్తత్వం గురించి తెలియక నిన్ను ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూస్తూ ఉన్నారు. ఆ విధంగా మురుగుతూ ఉన్నటువంటి కుక్కలకు నువ్వు జవాబు ఇవ్వవలసిన అవసరం లేదమ్మా. తెలియని వారిని చూసి మొరగటం దాని నైజం. కొందరు మనుషులు ఉంటారు నోరు జారేవారు. అలాగే వారి స్థాయికి తగినట్టు కాకుండా జవాబులు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు అనే విధంగా మనల్ని బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మనల్ని మనం లేదంటే మన మనసుని పాడు చేసుకునే సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా మంచి అడుగును వేయాలి. అంటే మౌనంగా ఉండాలి. మన మౌనమే వారికి చెప్పుదెబ్బ కావాలి. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు చాలా అరుదుగా ఉంటారు తల్లి. అలాంటి వారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తాను. నాపై నువ్వు పూర్తిగా నీ దృష్టి నిలిపావు. నేను కూడా నీపై దృష్టి ఏ విధంగా నిలపబోతున్నాను. తనివి తీరా చూసి నీ సాయి తండ్రి లీలలను తనివి తీరా ఆనందంగా ఆస్వాదిస్తావు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నువ్వు నన్ను నమ్మావు తల్లి. ఇక నుండి నీ సాయి తండ్రి నిన్ను నమ్ముతున్నాడు కాబట్టి నా మాటలు నువ్వు వినగలుగుతున్నావు బిడ్డ. కాబట్టి ఇక నుండి నీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుందో, నువ్వు ఊహించిన విధంగా ఎంత మంచి శుభవార్త నీ వద్దకు రాబోతుందో తెలుసుకుని నువ్వు చాలా ఆనందిస్తావు తల్లి. అయితే ఒకటి మాత్రం నువ్వు మర్చిపోవద్దు. అన్నీ నా బాబానే చూసుకుంటాడు అని నువ్వు ఇంట్లోనే కూర్చుంటే నా సహాయం నీకు ఏ విధంగా లభిస్తుంది చెప్పు. ఇంట్లో కూర్చోవద్దు, నువ్వు బయటికి రా. ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఉంటే ఏమైంది, నా సహాయం నీకు తప్పకుండా అందుతుంది. నేను సహాయం చేద్దాము అని చూస్తూ ఉన్నాను. నీ కష్టాలలో తోడు ఉన్నాను. అయితే మాత్రం నువ్వు చేసేటటువంటి వ్యతిరేక ఆలోచనలు మాత్రం నీ సాయి తండ్రి ఉండడు. నిన్ను బాధ పెట్టిన వారు ఏమనుకుంటారో తెలుసా? వారికి ఏమాత్రమూ తెలియదు. నేను ఎదుగుతున్నాను, నాకు చాలా సంపద ఉంది, నాకు ఎవరితోనూ అవసరం లేదు రాదు అని వారు అనుకుంటూ ఉన్నారు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో వారికి తెలియదు కదా. అలాగే వారికి చెప్పి రాదు కూడాను. బాగా గుర్తుపెట్టుకో, ఎవరిని కూడా ఎప్పుడూ తక్కువ అంచనా వేసి చూడకూడదు. అలాగే వారిని చులకన చేసి చూడకూడదు. ఇప్పుడు నిన్ను ఎవరైతే తక్కువ చేసి చులకన చేసి చూశారో వారందరికీ కూడా ఇన్ని రోజులు నీ మౌనంతోనే గట్టి సమాధానం ఇచ్చావు తల్లి. అందుకు నీకు నిజంగా నా అభివందనలు తల్లి. ఇక నుండి ప్రతి ఒక్కటి కూడా వారికి అర్థమయ్యేలా చేస్తాను. నిన్ను ఏ విధంగా అయితే బాధ పెట్టారో దానికి 4 వంతులు
వారు బాధపడే విధంగా కాలమే తప్పకుండా సమాధానం చెబుతుంది. కాబట్టి వారి గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి. ఇక వారు నిన్ను చూసి ఏ విధంగా అయితే తక్కువ చేశారో, ఆ తక్కువలోనే నువ్వు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళావో వారి కంటికి కనిపించేలా చేస్తాను. వారికై వారు నిన్ను చాలా తక్కువ అంచనా వేశాము అని కుమిలిపోయే రోజును తీసుకువస్తాను. అంతవరకు నువ్వు ఓపికగా ఉండు చెబుతున్నాను అని మరలా ఏ సంవత్సరాలు ఏ రోజులు గడిచిపోతాయి అని అనుకోవద్దు తల్లి. కేవలం అతి కొద్ది రోజులలోనే నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్తను నీ దగ్గరికి చేరుస్తాను. ఆ శుభవార్త విని పట్టరాని సంతోషంతో నువ్వు మొదలుపెట్టాలి అని అనుకున్న పనులలో గొప్ప విజయం కలిగేలా నా అనుగ్రహం నీకు దక్కబోతుంది తల్లి. ఇన్ని రోజులు కారణం లేకుండా ఈ లోకంలో ఏదీ జరగదు అని నువ్వు అనుకుంటూ ఉంటావు కదా. ప్రతిదానికి కూడా ఒక కారణం అంటూ ఉంటుంది. భగవంతుడు ప్రతిదానికి ఒక కారణం ఉంచుతాడు అని అనుకుంటావు కదా. కాబట్టి తల్లి, ఇక ఆ భగవంతుడు పూర్తిగా నీకు విశ్రాంతి కలిగించేలా చేయబోతున్నాడు. నిరంతర సమస్యలతో సతమతమయ్యేటటువంటి నీ మనసు తేలిక పడే విధంగా చేయబోతున్నాడు నీ సాయి తండ్రి. అంతవరకు ఓపికగా సహనంతో ఎదురు చూస్తూ ఉండు. కేవలం కొద్ది రోజులు మాత్రమే తల్లి. సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. మరి ఈ గురువారం రోజు మన బాబాగారు మనందరికీ మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమంది సాయి భక్తులకి మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.